ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీ చెయ్యి దగ్గరికి, మీ ఇంటి గడపని తట్టి మీ శక్తిని, మహిళల్ని మేలు కొలుపుతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అట్లా మీరందరూ ఈ ఎలిప్ సంస్థ ద్వారా, ఇప్పుడే వికాస్ గారు చెప్పారు, ఒక 50 మంది మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారని. మీరు తప్పకుండా, నాకు తెలుసు, మీరు తప్పకుండా అది చేయగలరు. మీరు కూడా మీకు సమయం ఉన్నప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను రమాదేవి గారిని, కొంతమందిని మీరు తీసుకెళ్ళి తెలంగాణలో, హైదరాబాద్లో మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు కనుక మీరు ముందుకి వాళ్ళని తీసుకెళ్ళి ఆ ఎలిప్ సంస్థ చూపించగలిగితే మీరే ఆశ్చర్యపోతారు. మీకు కూడా ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. వేరే వాళ్ళు చేయగలిగితే నేను ఎందుకు చేయలేను అనేది. ఇక్కడితోనే ఆగదు మీ కష్టం. 1,00,000 రూపాయలతో మీరు కోట్లకు వెళ్ళగలరు, 1000 కోట్ల సంస్థను మీరు ముందుకు తీసుకెళ్ళగలరు. అది మనలో ఉంది ఆ శక్తి. నేనే మీకు ఒక ఎగ్జాంపుల్. నేను ఒక గృహిణి, రమాదేవి గారు చెప్పినట్లు అవసరం పడినప్పుడు నన్ను చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ సంస్థ నన్ను మేనేజింగ్ డైరెక్టర్గా చేశారు. నాకు బిజినెస్ అంటే ఏమీ తెలియని మహిళని, అట్లాంటి మహిళని నేనుగా నేర్చుకుని ముందుకెళ్తున్నాను. నాకు ఎవ్వరూ నేర్పించలేదు. ఆ శక్తి నాలో ఉన్నప్పుడు మీకెందుకు ఉండదు అంటాను. తప్పకుండా ప్రతి ఒక్క స్త్రీలోనూ ఉంది ఆ శక్తి. నేను చెయ్యలేను, మొగాళ్ళే చేయగలరు అనేది అది మీ భ్రమ. మనలో కూడా ఉంది ఆ శక్తి. మనం ఇంకా ఎక్కువ కూడా కష్టపడగలం. మన 10 పనులు కూడా మనం చేయగలం. ఆ శక్తి ఒట్టి ఒక స్త్రీకే ఇచ్చాడు ఆ భగవంతుడు. అందుకే మీరు ఆ శక్తిని ఉపయోగించుకొని మీకోసం, మీ మంచి కోసం, మీ గౌరవం కోసం, ఒక స్త్రీ తన గౌరవం కోసం మీరందరూ ముందుకెళ్ళాలని నేను కోరుతున్నాను. సో నేను ఇంకొకసారి రమాదేవి గారిని నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లానే ఏనాడు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడను, అట్లాంటిది వికాస్ గారిని మాట్లాడుతూ ఉంటాను. ఏమైంది మన కుప్పంలో పనులు, మా ఇప్పుడు ఎల్లిపి ఒకటి ఉంది, తప్పకుండా నేను వదలను. నేను ఏది అనుకుంటే అది చెయ్యాలనుకుంటాను. నాకు ఎల్లిప్ అనేది ఆ సంస్థ నా హృదయానికి, ఎందుకంటే నా కళ్ళ ముందల పుట్టింది ఆ సంస్థ, చాలా ఎదిగింది. అది తిరిగి మన ఆంధ్రప్రదేశ్లో మన మహిళలకి ఉపయోగపడాలని తప్పకుండా నేను మీకోసం వికాస్ గారితో నేను తప్పకుండా టచ్లో ఉండి